నమస్కారం అండి. ఇవాళ ఉసిరికాయ పప్పు ఎలా చేసుకోవాలో మీకు చూపిస్తాను. ముందుగా పప్పు నానబెట్టేసి దాంట్లో పచ్చిమిరపకాయలనేవి మధ్యలో ఇలా కాడలుంచేసి వేసేసేయండి. కొంచెం ఎక్కువ పచ్చిమిరపకాయలేస్తే రుచిగా ఉంటుంది. టమాటా ఒక్కటే ఒకటి, పసుపు పొడి, రాళ్ళుప్పు వేసేసి బాగా కలిపేసి దీన్ని విజిల్ పెట్టేసుకుంటే మనకి పప్పు అనేది చాలా బాగా ఉడికిపోతుంది. ఎంత వాటర్ కావాలో తగినన్ని వాటర్ పోసుకొని ఉసిరికాయలు ఒక 5, 6 ఎన్ని కావాలనుకుంటే అన్ని వేసేసుకోండి. ఈ ఉసిరికాయ పప్పు గనుక మనం 3-2 విజిల్స్ పెడితే చాలు బాగా ఉడికిపోతుంది. చూడండి ఎంత బాగా ఉడికిందో. ఉసిరికాయలనేటివి పక్కకు తీసేసుకోవాలి. పక్కకు తీసేసుకున్న తర్వాత మనము ఈ పప్పులో వాటర్ ఉంటుంది కదా! దాన్ని కూడా సెపరేట్‌గా వేరే గిన్నెలో తీసేసుకొని, ఈ పప్పుని బాగా ఎనుపుకొనేస్తే బాగా ఎనిగిపోతుంది. బాగా మనము ఎనుపుకుంటాం కదా! అలా బాగా ఎనుపుకొనేస్తే బాగా ఎనిగిపోతుంది. విజిల్ పెడతాం కాబట్టి మనకంత స్ట్రెస్ ఏముండదు. చాలా బాగా ఇదైపోతుంది. మనం ఈ ఉసిరికాయలన్నిటివి మధ్యలో తీసేసి ఊరికే అలా అంటే చాలండి వచ్చేస్తుంది. హీట్ కొంచెం తగ్గిన తర్వాత ఈ ఉసిరికాయలన్నిటివి మనం రెడీగా పెట్టేసుకొని పోపు పెట్టేసుకొని దీంట్లో వేసేసుకుంటే మన ఉసిరికాయ పప్పు రెడీ అయిపోతుందండి. ప్యాన్ పెట్టి ఆయిల్ వేసేసుకొని ఉద్దిపప్పు ఆవాలన్నిటివి వేసేసుకోవాలి. దీంట్లోనే జీలకర్ర కొంచెం వేసేసుకుంటే టేస్ట్ చాలా బాగుంటుంది. కరివేపాకు కొంచెం వేసేసుకొని దంచుకున్న తెల్లగడ్డలు వేసుకోవాలి. దంచుకున్న తెల్లగడ్డలు అయితేనే రుచి బాగుంటుంది. బాగా దంచేసుకొని 2 ఎండుమిరపకాయలు కూడా వేసేసి సన్నగా తరిగిన ఉల్లిపాయలు వేసేసి బాగా కలిపేసుకుంటే బాగా కొంచెం మగ్గనివ్వాలి. దీంట్లో ఈ పప్పు చాలా టేస్ట్‌గా ఉంటుందండి. మీరు కూడా ట్రై చేయండి. ఇంగువ కొంచెం యాడ్ చేసుకోండి. విటమిన్స్ కూడా బాగుంటాయి. విటమిన్ సి అనేది బాగుంటుంది. మనము సపరేట్‌గా గిన్నెలో పెట్టుకుంటాం కదా! ఆ పప్పు అంతా వేసేసి ఈ ఉసిరికాయ ముక్కలు కూడా దాంట్లో వేసేసుకుంటే సరిపోతుంది. దీంట్లో మనం చింతపండు అనేది యాడ్ చేయకుండా ఉసిరికాయలు యాడ్ చేసుకుంటే పులుపు బాగుంటుంది. టేస్ట్ బాగుంటుంది. వేడి వేడి అన్నంలోకి ఈ పప్పు చారు వేసుకొని తింటే ఎలా ఉంటుందో చూడండి. ఉసిరికాయ పప్పు చారండి ఇది. చాలా టేస్ట్‌గా ఉంటుంది. ట్రై చేయండి. థ్యాంక్ యూ.